దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుని నామానికి ఘనత కలుగును గాక. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, సమాధానము, ఆయన అత్యధికమైన ప్రేమ మనందరిపై పరిపూర్ణముగా ఆయన కుమ్మరించి మహిమపరచబడును గాక. మహోన్నతుడు నా ప్రియ ప్రభువు, ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలవజాలదు అనే లేఖనము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వారము ఈ రీతిగా ఏకీభవించి దేవునిని మహిమపరచడానికి దేవాది దేవుడు చూపిన అత్యధికమైన కృప, అమితమైన ప్రేమ, ఆయన లేని దేవుని బిడ్డలారా, ఆయన యొక్క దేవుని బిడ్డలారా కృప వెంబడి కృప మనపై కుమరిస్తూ ఉన్నారు. ఆ కృపలో మన వర్ధిల్లింప చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, నీవు నేను ఎవరము అన్నది కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది వారి దేహాలపై, వారి యొక్క జీవితాలపై, వారి సొంత ఆలోచనల ద్వారా, నిర్ణయాల ద్వారా కట్టుకోవడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకమైన జీవితాలు పాడైపోతాం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా అనేకమైన కుటుంబాలు చెదిరిపోవడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ ప్రభువు మహిమపరచబడాలి. ఆయన మహిమ నిమిత్తమై మన కుటుంబాలు మనము కట్టబడాలి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సముఖంలో మనమందరం నిలబడదాం. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి ఈ వారం ఈ రీతిగా మేము నా తండ్రి నాయన ఎక్కడెక్కడ ఎవరెవరి గృహాలలో మేమందరము కలిసి అయ్యా నాయన వారి వారి గృహాలలో ఏకత్వము కలిగి ప్రార్థన చేయటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఎటువంటి ఆటంకాలు అడ్డులు లేకుండా నీ చిత్తానుసారముగా నా ప్రభువా నాయన వచ్చే ఆదివారము సంఘమంతా కూడుకొని నేను ఆరాధించుకోగలిగే గొప్ప భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఆరాధనకి ఆటంకములున్న ప్రతి ఆటంకాలని నజరేయుడైన యేసు నామములో దూరపరచండి ప్రభువా. నీ కార్యాలని జరిపించండి, మహిమపరుచుకోండి. మరి వచ్చే వారము నుండి ప్రారంభం కానున్న ఆరాధన కార్యక్రమములన్నిటినీ మీ స్వాధీనమాధీనములో ఉంచుకొని మీరే క్రమపరిచి క్రమమైన రీతిలో నడిపించుకోమని ప్రాధేయపడుతూ ఉన్నాను. నీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాను స్వామి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ రక్త ప్రోక్షణ ప్రతి చోట ఉంచి మహిమపరిచి ఘనత పొందుకోమని, జరుగుతున్న కార్యక్రమం అంతటిలో మీ ప్రసన్నత, మీ అభిషేకమును ఉంచమని యేసయ్య నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ ప్రభు మనం ఏదడిగినా ఆయన ఇస్తానని వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకొరకు అని అంటే, మనం ఎవరము అంటే దేవుని బిడ్డలారా వాక్య గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక భక్తుడైన పౌలు ద్వారా చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. 20వ వచనము, 6వ అధ్యాయము 20వ వచనమును చూచినప్పుడు, మనం ఎవరము అని అంటే విలువ పెట్టి కొనబడిన వారము గనుక మీ దేహము దేవునితో మహిమపరచబడాలి. మన దేహము దేవునిచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలామంది తల్లిదండ్రుల ద్వారా జన్మించాము. ఈ జీవితము, ఈ శరీరము తల్లిదండ్రులు ఇచ్చారనుకుంటూ ఉంటారు. కానీ నా ప్రియ ప్రభు భక్తుడైన పౌలు పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రవచించిన ప్రవచనం ఏమై ఉన్నది అని అంటే, ఈ దేహము ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ దేహాన్ని నా ప్రియ ప్రభు యొక్క కలువరి శిలువ రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారిగా, విలువైన వారిగా ఉన్నామన్నది వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ఈ దేహాన్ని బట్టి దేవుని బిడ్డలారా మన అహంభావం పోతూ ఉంటాము, అహంకారంతో ఉంటాము. దేవుని బిడ్డలారా అలంకరణ బట్టి దేవుని బిడ్డలారా అదే అత్యధికమైన దేవుని బిడ్డలారా అహంభావంతో జీవించే వారంగా ఉంటాం. కానీ దేహము ఎవరిది అంటే దేవునిది. ఈ దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్న ఈ దేహాన్ని
దేవుని బిడ్డలారా, ఈ దేహము ఎవరి సొత్తు ఉన్నది? ఈ దేహము ఎవరి ఏర్పాటు చేసుకున్నారు అంటే దేవుడు ఈ దేహాన్ని ఆలయముగా అమర్చుకున్నారు. కాబట్టి ఈ ఆలయాన్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నా ప్రియ ప్రభువు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన వసించడానికి దేవుని బిడ్డలారా నిర్గమకాండములో గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ కాలంలో దేవుడు ఈ దేహాన్ని ఆయన నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడారాలలో మందసముని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ ఒక్క దినాలలో దేవాది దేవుడు ఆయన వసించడానికి మనల్ని కొన్నారు, విలువైవారిగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వసిస్తారంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము. దేవుని బిడ్డలారా, ఈ ఒక వసించేది ఎవరు అని అంటే అదే అధ్యాయములో 6వ అధ్యాయములోనే 19వ వచనము చూస్తే, యాలయనగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రం. మన దేహము మన ఇష్టం అనుకుంటూ ఉంటాం, కాదు, ఇది దేవుడు అనుగ్రహించినది యావత్తుని కూడా పరిశుద్ధపరుచుకోవాలని దేవుని బిడ్డలారా భక్తుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దేహాన్ని కలుగు చేసిన వాడు దేవుడు, ఈ దేహాన్ని పరిశుద్ధపరిచిన వాడు క్రీస్తు యేసు రక్తము. ఆ రక్తము చేత కొని ప్రతిష్ఠించబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్ముడికి ఇది ఆలయమై ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. పరిశుద్ధపరచబడిన తరువాత దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ ఆలయముగా ఉండాలి. కానీ ప్రతి మానవుడు పరిశుద్ధపరచబడిన తరువాత కూడా అపరిశుద్ధతగా జీవించడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు అంటున్నది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అందుకని దేవుని బిడ్డలారా భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్ముడిని దుఃఖపరిస్తే, అందుకనే వాక్యం మనం చదువుకున్నాము. దేవుని బిడ్డలారా, యేసయ్యని దూషించిన క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ తరమందే కాదు తరతరములకి యుగములకి మనకి ఏం లేదు, పాప క్షమాపణ లేదంటూ ఉన్నాడు. కానీ ఈ దేహము పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే అపరిశుద్ధతని తెచ్చిపెట్టుకోవడం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడికి దుఃఖము ద్వారా దేవాది దేవుడు ఉగ్రత భూమి మీద బహు వేగముగా వ్యాపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహము నా దేహము దేవాది దేవుడు ఏర్పరిచాడు, సృజించాడు, అనుగ్రహించాడు. భూలోకములో అనుగ్రహించబడిన ఈ దేహము మరలా క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడిన తరువాత పరిశుద్ధాత్మ వసించాలని నిన్ను నన్ను పరిశుద్ధపరిచారు. క్రీస్తు రక్తము చేత కొనబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి, క్రీస్తు రక్తము చేత విలువైన వారిగా ఏర్పాటు చేయబడిన మనం ఒక ఆలయాలుగా స్థాపించిన తరువాత నీలో నాలో ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఒక్కసారి గ్రహించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే ఈ ఆలయములో దేవుని బిడ్డలారా ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. ఎవరికి ఆలయం అంటే పరిశుద్ధాత్మ దేవునికి. అసలు పరిశుద్ధాత్ముడు అంటేనే నమ్మలేని వారు అనేకులు ఉన్నారు. కానీ వాక్యం అంటూ ఉన్నది ఈ ఆలయములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉన్నాడు, ఈ దేహమును ఆలయముగా దేవాది దేవుడు మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయము 1 కొరింథీయులోనే 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేస్తే వాక్య గ్రంథము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసించాలని మనల్ని దేవాది దేవుడు ఆలయముగా మలుచుకొని మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనలో ఉండాలి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు నీలో వసిస్తున్నాడని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథములో మనం చాలా స్పష్టంగా చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను కూడా చాలా స్పష్టంగా మాట్లాడే మాట 14 యోహానుకి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనములు కూడా మనం చూస్తే వాక్య గ్రంథము చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. లోకము ఆయనని చూడదు, ఆయనని ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించెను, మీలో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. లోకానికి తెలియదు, కానీ మనందరికీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలుసు. మనలో వసిస్తాడు. మనం తెలుసు కాబట్టి, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాము కాబట్టి పరిశుద్ధాత్మడు మనలో వసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఏకమవుతేనే కానీ, అందుకని వాక్య గ్రంథములోనే 1 కొరింథీలోనే భక్తుడైన పౌలు 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినప్పుడు చాలా స్పష్టంగా తెలియపరచబడేది ఏమిటి అంటే చూడండి, అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు నిలిపించనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నీ నియమించుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథములో మనం చూస్తే వాక్య గ్రంథంలో చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనమును మనం ధ్యానం చేస్తే, వేసితో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉండును ఉన్నాడని మీరు ఎరుగరా? వారి ఇద్దరు ఏక శరీరమై ఉందురు. దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం చూస్తే అని మోషే చెప్పుచూ ఉన్నాడు కదా, అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక దేహము ఎలాగైతే ఏకమై ఉంటుందో అట్టి రీతిగానే మన ఆత్మ ఏకమై ఉండాలని చాలా స్పష్టంగా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మతో ఏకమైతే ఒక ఆత్మని మనము దేవుని బిడ్డలారా గర్భాన్ని ధరించగలం, ఒక ఆత్మని కనగలం. ఒక దేహము ఏకమైతే మరి ఒక దేహాన్ని దేవుని బిడ్డలారా లోకరీతిగా ఏ రీతిగా ఒక శిశువుకి జన్మనిస్తారో అట్టి రీతిగానే ఆత్మ ఏకమైనప్పుడు ఒక ఆత్మను మనం కనగలుగుతాం. అది భక్తుడైన పౌలు చాలా స్పష్టంగా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అంత్య దినాలలో ఉన్న మనము ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ ఆత్మతో ఐక్యత కలిగి ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి, ఆయనతో మనం కలిసిపోయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ కలయిక కొరకే నా ప్రియ ప్రభు అంటూ ఉన్నాడు, శరీరంలోనే హృదయములోనికి దేవుని బిడ్డలారా ఆ ఆత్మ మన ఆత్మలోనికి వచ్చినప్పుడు, మన ఆత్మ ఆయన ఆత్మ ఏకమైపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో మార్పు వస్తుంది, మారు మనసు పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా మార్పు చెందనిదే, మార్పు లేనిదే పరలోకము లేదని వాక్యం సెలవిస్తోంది. అందుకనే నా ప్రియ ప్రభు అంటున్నారు, ఆత్మ లేకపోతే మీరు నా వారు కారు, ఆత్మ లేకపోతే మీరు నాతో ఉండలేరు, ఆత్మ లేకపోతే మీరు నాతో పరలోకంలో వసించలేరు. ఆత్మ సమస్తానికి దేవుని బిడ్డలారా స్పష్టంగా బోధిస్తూ ఉన్నది. కానీ మానవుడికి ఆత్మ చెప్తూ ఉంటుంది, ఈ ఆత్మను పరిశుద్ధపరచుకోమని దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకు బోధిస్తున్నది. కానీ శరీరాన్ని సైతాన్ని బోధిస్తూ ఉంటాయి. శరీరానికి ఏం చెప్తూ ఉంటుంది? అదంతా ఒట్టిదే, అదంతా ఆత్మ వేరు, అదంతా ఏం లేదు, ఎక్కడికి వెళ్తామో చచ్చిపోతాం మనకు తెలియదు, శుభ్రంగా తిను తాగు నీ ఇష్ట ప్రకారంగా జీవించు, ఎక్కడికి చచ్చిపోయి బతుకున్నంత వరకే సుఖపడు, చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలియదు. కానీ నా ప్రియ ప్రభు అంటున్నాడు, ఈ లోకం అంతా నటన. దేవునికి స్తోత్రం.
దేవుని బిడలారా, సాతాను యొక్క కమాండ్ల హస్తములో ఉన్న ఈ భూలోకముని ప్రియమైన దేవుని బిడలారా, కుయుక్తి కలిగిన సాతాను అనేకమైన రీతులలో దేవుని బిడలారా మనతో చెప్తూ ఉంటాడు. ఈ లోకము, ఈ లోక సమస్తమును నాశనమైపోతుంది, గతిస్తుంది అన్నది వాక్యం అన్నారు. కానీ సాతాను అంటాడు, ఈ లోకములో నువ్వు ఉన్నంత వరకు సుఖంగా జీవించు. దేవుని బిడ్డలారా, నా ప్రియ ప్రభు అంటూ ఉన్నాడు, ఆత్మను మనం పొందుకున్నప్పుడు లోకాన్ని జయించగలం. ఆది అపోస్తలులు మెడగదిలో పొందుకున్న ఆత్మశక్తి చేత దేవుని బిడ్డలారా పరలోక రాజ్యాన్ని కట్టారు, సువార్తని కాడి మోశారు, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడ్డారు. అనేక ఆత్మల రక్షణార్థమై భూలోకములో నా ప్రియ ప్రభు రాజ్యాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉంటున్నాడు, నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు కూడా ఉచితంగా చేయండి. ఆత్మ దేవుని బిడ్డలారా రక్షణ ఉచితంగా ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మను ఉచితంగా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా స్వార్థ ప్రకటించడానికి దేవాది దేవుడు నీకు అధికారం ఉచితంగా ఇచ్చాడు. స్వస్థత వరములు ఉచితంగా ఇచ్చాడు, ఆత్మ వరములు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చినవి ఈ దినాలన్నీ వ్యాపారాలుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే ఆత్మ నింపుదల లేకపోవటం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక ఆశలను బట్టి, ఈ లోక నటనను బట్టి, ఈ లోక మెప్పులను బట్టి, ఈ లోక మర్యాదల కొరకు ఆత్మను ఏం చేసుకుంటున్నారంటే ఆర్పుకుంటూ ఉన్నారు. మానవుల ఘనత మానవులు కనపరచాలి. ఒకరికొకరు నీవంతైతే నీది ఇంత. మనుషులు పోటీలు చేసుకుంటున్నారు, కానీ ఆత్మలో నువ్వు ఎంతెదిగో ఇంకా నేను దానికన్నా ఎక్కువగా ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు పోటీ పెట్టుకున్నామా? పరలోకంలో విజయం సాధించుకుంటాం. భూలోకంలో పోటీ పెట్టుకున్నామా? ఈ భూలోకం అంతా ఏమంటూ ఉన్నాడు భక్తుడైన పౌలు. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం 31వ వచనం చూస్తే లోకమంతా ఏమైపోయింది? నటన కొరకు విరవీగుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించడు, పరిశుద్ధాత్మ దేవుడు వసించడు. తగ్గించుకోవాలి, సమస్తాన్ని విడిచిపెట్టుకోవాలి. మనతోటి ఏది రాదు. అందుకనే నా ప్రియ ప్రభు ఆది అపోస్తలులతో చెప్పినంత చక్కటి మాట, మీ చేతిలో ఒక సంచైనను జోలైనను చెప్పులు జతైనను సొమ్మైనను ఏది మీరు పట్టుకెళ్ళకండి. ఒకటింట్లో ఏదో పొగడాలి, పొగిడినోడు కంపులు మీరు ఉండకండి. దేవునికి స్తోత్రం. నా నామమును మిమ్మల్ని చేర్చుకుంటే మీరు వెళ్ళండి, నా నామాన్ని చేరలేదా మీ కాళ్ళు కొడుకుని బయటకు వచ్చేయండి అంటున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతకు కారకులుగా, దేవుని ఉగ్రతకు లోబడిపోయి దేవుడి లోకమంతా భూమండలం అంతా ఉగ్రత ఆవరించి ఉన్నాడు. ఆయన రాకడది సమీపముగా ఉన్నది. ఆయన రాకడ గుర్తులు బహు వేగంగా కనబడుతూ ఉన్నాయి. ఆయన ఏ సమయమందు వస్తాడా కనిపెట్టుకునే స్థితిలో ఉండాలి క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. నువ్వు సొత్తువై ఉన్నావు, సొత్తులాగా ఉన్నదా, సొత్తై ఉన్నదా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. సొత్తుని తీసుకెళ్ళడానికి వస్తాడు, కానీ సొత్తను తీసుకుని వెళ్ళడానికి రాడు. దేవునికి స్తోత్రం. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు నిన్ను నన్ను. ఆ విలువను మనం కాపాడుకోవాలి, ఆ విలువలో మనం స్థిరపడాలి, ఆ విలువలో మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంచె దినాల్లో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మేల్కొందాం. ఎన్నాడు నిద్రమత్తులై భక్తిహీనులై జీవిస్తాం. మేల్కో, మార్పు చెందడానికి మేల్కో. నువ్వు ఇంకా మారలేదా? దేవుని బిడ్డలారా, ఈ దినమే దేవుడు రాకడ వస్తే నీ స్థితి ఏమిటో నా స్థితి ఏమిటో ఒక్కసారి పరీక్షించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నాము. ఈ ఆలయాన్ని పాడు చేసుకోకుండా భద్రపరుచుకోవాలి. ఆలయాన్ని పాడు చేసినప్పుడు నా ప్రియ ప్రభు కొరడాలతో కొట్టారు.
అక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళని కొరవాలతో కొట్టాడు నా యేసయ్య. కనికరమ కలిగిన వాడే కానీ ఉగ్రత తెచ్చుకోక తప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృపగల వాడికి అంత ఉగ్రత అయితే దేవుని బిడ్డల అగ్ని జ్వాలలు కలిగిన ఉగ్రతకు రూపము దాల్చిన తండ్రి అయిన దేవుని యొక్క శక్తి ముందు మనం నిలబడగలమా? రేపు తీర్పులో నీ స్థితి నా స్థితి ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, మీ దేహము మీకు అనుగ్రహించినది నేనే. నన్ను మహిమపరచండి మీ దేహముతో, నన్ను గణపరచండి మీ దేహముతో. మీరు హెచ్చించడానికి మిమ్మల్ని భూలోకములో కలుగు చేసి ఎన్నుకుని ఏరుకుని కొనదానికి విలువ లేని జీవితాలు మనలో ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన రక్తంతో మనల్ని కొన్నారు. హల్లెలూయా. ఆయన విలువైన రక్తముతో మనల్ని ఏర్పరచుకున్నారు. అందుకని భక్తుడైన పౌలు 1 కొరింథీయులోని దేవుని బిడ్డలారు 7వ అధ్యాయం వాక్య గ్రంథంలో 23వ వచనాన్ని చూచినప్పుడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకి దాసులు కాకండి. దేవునికి స్తోత్రం. మనల్ని దేవాది దేవుడు తన రక్తం ఇచ్చి విలువ పెట్టి కొనుక్కున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం కావాలని. కానీ ఈనాడు దేవుని బిడ్డలారా, కొన్నవాడిని కన్నవాడిని రక్షించుకున్న దేవుని బిడ్డలారా, దేవాది దేవునికి దాసులు కాకుండా ఈనాడు ప్రతి మానవుడికి మనుషులకి దాసులైపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏమంటూ ఉన్నది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా రక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకి దాసులు కాకండి. ఈ అంచె దినాలలో ప్రతి ఒక్కరు కూడా మనుషులకి దాసులైపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకునికి దాసులుగా ఉండాలన్నా దేవుని బిడ్డలార దాసులు వాళ్ళు మనుషులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సేవకునికి దాసులు కాదు, దాసునికి దాసుడు, ప్రధాన దాసుడైన యేసయ్యకి నువ్వు దాసుడు కావాలి. నువ్వు మనుష్యునికి దాసుడు, మనిషి కుమారుడికి దాసుడుగా ఉండాలి. మనిషి కుమారుడి రక్తము చేత నువ్వు కడగబడి కొన్నావు. చాలా మంది అనుకుంటుంటారు, మా పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చారండి అని. పాస్టర్ గారు అది బాప్తీసం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాప్తీసాన్ని బట్టి దానికి లోబడిపోతూ ఉంటారు. నో, వాక్యం ఏం చెప్తూ ఉన్నది? బాప్తీసం అనేది పాస్టర్ గారు ఇచ్చేది. బాప్తీసం అనేది ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు 2వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డలారా 8వ వచనము ఒక్కసారి చూడండి. మీరు విశ్వసించిన వారై కృప చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవుడి దేవుని బిడ్డలు ఒక పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు, కానీ మానవుడు దేవుడు కాడు. రక్షణ ఇచ్చేది దేవుడు ఒక పాత్రగా ఒక వ్యక్తిని వాడుకుంటూ ఉన్నాడు. అందుకే యోగాని దగ్గరికి యేసయ్య వచ్చి, అయ్యా నాకు రక్షణ ఇవ్వనప్పుడు మీకు రక్షణ అని యోగాన్ని ఆశ్చర్యపడిపోతూ ఉంటే యేసయ్యకి బాప్తిస్మం ఇవ్వడానికి ఈ క్షణానికి అలాగ జరగని అన్నారు యేసయ్య. రక్షణ అనేది దేవుడిచ్చే వరం. ఆ వరము దేవుని బిడ్డలారా సేవకులకి కట్టపెట్టి వారికి దోసులు కాదు. నా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మనుషులకి దోసులు కాకండి, నాకు దోసులు కండి. ఎందుకంటే మనం ఎవరు అంటే విలువ పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న వాడికి మనము దాసులు, కొనబడిన వాడికి దేవుని బిడ్డలారా దాసులు కావాలి. అది లేఖనం. ఆ లేఖనం ప్రకారంగా జీవించాలని వాక్య గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అందులోని 24వ వచనంలో కూడా, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాడనంటే,
దేవాది దేవుడికి, పరిశుద్ధ ఆత్మ దేవునికి దాసులుగా ఉన్నామా? మనము మనుషులకి దాసులుగా ఉన్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మనుషులకి దాసులు కాకండి, దేవునికి స్తోత్రం. అందుకనే వాక్య గ్రంథము చాలా స్పష్టంగా విపులముగా నీతో నాతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ అంచె దినాలలో మనం మార్పు చెందాలి. ఈ అంచె దినాలలో పరిపూర్ణమైన మార్పు మనలోనికి రావాలి. రాకుండా రాకడ వచ్చేస్తుందని ఎగిరిపోతాం అనుకుంటున్నామేమో. నో, మనుషుల గురించి ఎగిరిపోతే రాకడలో ఎగరం. యేసయ్య గురించి ఎగురు. యేసయ్యకు నువ్వు దాసురాలిగా, దాసుడిగా ఉండు. అప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తపడతావు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తాడు. మనుషులకి దాసులైనంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసించడు. దేవుని బిడ్డలారా, వాక్యం యావత్తుని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే, ఈ క్షణమే ఎక్కడ ఉన్నావో, అయ్యా నేను మనుష్యులకి దాసురాలిని కాదు, నీకు దాసుడుగా ఉండడానికి నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను నీకు సమర్పించుకుంటున్నానని ఒప్పందం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలస్యమైపోతే ఏ క్షణమందు నా ప్రియ ప్రభు వస్తారు. అందుకే అంటూ ఉన్నాడు భక్తుడైన పౌలు, మనుషులకి దాసులు కాకండి, దేవాది దేవునికి దాసులు కావాలి. దేవాది దేవుని సముఖములో ఉండాలి. దేవాది దేవుని కాడి మోయాలి. దేవాది దేవునిని మహిమపరచాలి. ఈ దేహము నా దేహము ద్వారా దేవుని ఏం చేయాలంటే మహిమపరిచేవారిగా ఉండాలి. మహిమ పొంద అర్హుడను. కాబట్టి ఈ దేహాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాక్యం అదే సెలవిస్తూ ఉంది. మీరు విలువ పెట్టి కొనపడ్డారు, మీరు నా సొత్తై ఉన్నారు, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, పాపపు కాడి నుండి నేను విడిపించాను, నేను విమోచకుడిని, నా రక్తము ద్వారా మీకు రక్షణ ఇచ్చాను. ఆ రక్షణ అనే వరాన్ని నేను పొందుకుని భూలోకములో నశించిపోతున్న ఆత్మలకి అనుగ్రహించడానికి కృపను భూమిపై కుమ్మరించాలని నా ప్రియ ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన వరాన్ని మనుషులకి ఈ దినాన్ని కట్టబెడుతూ ఉన్నారు. బాప్తిస్మం అనేది పాస్టర్ ఇచ్చేది కాదు, నా ప్రియ ప్రభు ఇచ్చే భాగ్యం, నా ప్రియ ప్రభు ఇచ్చిన వరం. కాబట్టి ఆయనకే మనం దాసులం కావాలి, ఆయనకే మహిమ రావాలి, ఆయననే ఘనపరచాలి. ఆయన ఘనతకు అర్హుడిని విడిచిపెట్టేస్తాం. మానవునికి దాసులు వైపై మానవులు దేవుని బిడ్డలారా వారిని మనం ఎంతో ఘనపరుస్తూ ఉంటాం. అందుకే నేను అంటాడు, మనుషుల చేత ఘనపరచబడేవాడు నాకు ఇష్టడు కాదు. నువ్వు మనుషుల చేత ఘనపరుచుకుంటున్నావా? మనుషుల ఘనతను మనం కోరుకుంటున్నామా? దేవునికి మనం దాసులము కాం. దేవునికి స్తోత్రం. ఆయన చాలా స్పష్టంగా అంటూ ఉంటాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు మనుషుల చేత ఘనపరుచుకున్నావంటే దేవునికి ఇష్టము లేని కార్యం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య గ్రంథం యావత్తుని చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మన మనుషులకి దాసులం కాకూడదు. వాక్య గ్రంథంలోని ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు. ఒక సువార్త అనుకుంటా 16వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనతగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల చేత ఘనత పొందుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. మనుషుల ఘనత దేవునికి అసహ్యం. నువ్వు పొందుకోవాల్సింది అసహ్యంగా ఉన్నప్పుడు పరలోకానికి దేవుడు ఏం తీసుకెళ్తాడు? మనం ఒక మనిషిని అసహించుకుంటూ ఉన్నాం, మనకి ఇష్టం లేని మనిషి దూరంగా ఉంటేనే మనం చాలా కష్టపడిపోతాం.
ఇంకా దగ్గరికి వస్తే దేవుని బిడ్డలు ఇంకా అసహించుకుంటారు. మరి దేవుడికి మనలో నుండి అసహించుకునే క్రియ ఒకటి ఉన్నదని వాక్యం తెలుస్తుంది. ఏంటి అంటే మనుషుల చేత ఘనత పొందుకోవాలి. మనుషులు ఘనత కొరకు పాకులాడిపోతూ ఉంటారు. చాలామంది పొగడడం కొరకు చాలా పాకులాడిపోతూ ఉంటారు. నా ప్రియ ప్రభు అంటున్నారు, మనుషులు ఘనత, మనుషులు పొగడత, మనుషులు హెచ్చించుకోవడం, మనుషులు ఇచ్చేసుకోవడం దేవుని బిడ్డలు దేవుడి దృష్టికి ఏంటంటే అసహ్యంగా ఉన్నదంట. మరి ఈ దినాన పరిశుద్ధ ఆత్మని దేవాలయముగా ఆలయముగా ఉన్న మనము మనుషుల చేత ఈ దేవాలయాన్ని కనుపరుచుకోవడం అని ఇష్టపడతలా. ఆయన ఉన్నాడు, ఆయనని మనం కనిపించుకోవాలి. ఆయన ఘనత మనకు కావాలి. అంతేకాని మనుషులు ఘనత కొరకు పాకులాడితే పరలోక రాజ్యం రాదండి. ఒకవేళ ఈ దినాలలో పాస్టర్ల కొరకు వాళ్ళ కొరకు మీరు పాకులాడచ్చు, కానీ ఆ పాస్టర్లు పెట్టిలో పెడతారు, కానీ పరలోకానికి ఎవరు తీసుకెళ్తావన్న హామీ ఎవరు ఇవ్వాలి. దేవునికి ఇస్తాం. మన ఆత్మీయ స్థితి మనల్ని పరలోకానికి చేస్తుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని చెక్కుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ ద్వారానే పరలోక రాజ్యం. కానీ దేవుని బిడ్డలారా, మనుషుల ఘనత ద్వారా కానీ మాటల ద్వారా కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎంతో స్పష్టంగా తేటగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ఘనత మీరు ఎంచొద్దంటూ ఉన్నాడు దేవుడు. ఒకవేళ మనుషుల ఘనత మీరు ఎంచినప్పుడు మీరు దేవుని బిడ్డలు నా దృష్టికి అసహ్యంగా ఉన్నారు. ఎవరంటూ ఉన్నారు? నా ప్రియ ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా అంటూ ఉన్నారు. ఎందుకంటే మనుషులు ధనం ఉన్న వాళ్ళని ఒక రీతిలో చూస్తారు, ధనం లేని వాళ్ళని ఒక రీతిలో చూస్తారు. భేదాలు పుట్టించేది భేదం కలిగిన ఆత్మ మానవులలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చూస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు చాలా దుఃఖిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్య రీతులలో ఎలాగైతే ధనవంతులు వేరొక దారిలో ప్రత్యేకించబడతారు, సంఘాల్లో కూడా ఈనాడు అలాగే ఉన్నాయి. ధనవంతులకు ఒక ప్రత్యేకమైన స్థలం, పేదవాడికి. అందుకనే నా ప్రియ ప్రభువుని పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చానన్నాడు. ఆ పేదలకు సువార్త ప్రకటించగలిగే ఆత్మని నీకు నాకు ఇచ్చాడు నా ప్రభు. భేదాలు కలిగించగా. అందుకే నీ వాక్య గ్రంథములో వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రికలోని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భేదాలు వస్తూ ఉన్నాయి? ధనవంతుడు, పేదవాడు, గొప్పోడు, లేనోడు, ఉన్నవాడు అనే భేదాలు కలుగ చేయడానికి గల కారణం దేవుని బిడ్డలారా, సేవకుల్లోనే కానీ, విశ్వాసంలోనే కానీ, భక్తులలోనే కానీ లేని దానిని బట్టి భేదాలు కలుగుతూ ఉన్నాయి. ఏమిటి అంటే యూదా చాలా స్పష్టంగా తెలియపరిచాడు. యూదా ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ వచనము చూస్తే ఒకే అధ్యాయం ఉంటుంది, కానీ 19వ వచనము చూస్తే అట్టి వారి ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారై ఉండి భేదాలను కలుగు చేస్తూ ఉన్నారు. ఆత్మ లేకపోవటం వల్లనే భేదాలు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోవడం బట్టే భేదాలు. గొప్పవాడు పేదవాడనే భేదాలు, కులాలు మతాలనే భేదాలు, దేవుని బిడ్డల తక్కువవారు ఉన్నతమైన వారనే భేదాలు. దేవునికి స్తోత్రం. భేదములు కలిగించడానికి గల కారణము పరిశుద్ధాత్మ శక్తి లేకపోవటం వలనే. వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆత్మ లేకపోవటం వలనే భేదాలు కలుగుతున్నాయి. మెడగుదులు 120 మంది కూడా ఒక్కటిగా కూడుకున్నారు. వారిపై పరిశుద్ధ ఆత్ముడు దిగి వచ్చాడు. 120 మందికి ఏకాత్మ కలిగి ఉన్నారు, ఏక మనస్సు కలిగి ఉన్నారు. వారి మనస్సులలో ఏమాత్రం భేదాలు లేవు, మాటల్లో భేదాలు లేవు, వ్యక్తుల్లో భేదాలు లేవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సంఘాలలో లేనిది ఏమిటి? ఆత్మ. ఆత్మ లేకపోవటం వల్లనే భేదాలు. ప్రియ సహోదరి సహోదరులారా,
సంఘ కాపులారా, విశ్వాసులారా, భక్తులారా, నా ప్రియ ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, ఆత్మ పొందుకోండి. ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటూ ఉన్నాడు. ఆత్మ లేకపోవటం వల్ల భేదాలు కలుగుతూ ఉన్నాయి. భేదాలు కలగకుండా ఐక్యత కలిగిన, ఏకమనస్సు కలిగిన ఆత్మ కొరకు ఈ అంచె దినాలలో సంఘాలని కూడుకుని ఆయనని ప్రతిమలాడుకొని పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్క క్రైస్తవుడు, ఏ ఒక్క సేవకుడు, ఏ ఒక్క భక్తుడు, ఏ ఒక్కరు కూడా విడవకుండా ప్రతి ఒక్కరు సిద్ధపడతాం. అంచె దినాలలో ఉన్నాం, ఆఖరి గడియల్లో ఉన్నాం. రాకడ ధ్వని వినబడుతూ ఉంది, రాకడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆత్మ లేకపోవటం వలనే భేదాలు కలిగి, యేసయ్య వీళ్ళందరూ 120 మంది కూడా మేడగదికి చేరక ముందు వారిలో అనేకమైన భేదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పొందుకోగానే ఒక్క మాట, ఒక్క భావం, ఒక్క ఆలోచన, ఒక్క భారం, ఒక్క నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలలో మనమున్నాము కాబట్టి ఆత్మను పరిపూర్ణంగా పొందుకుందాం. ఆత్మపూరులే ఇద్దాం. ఆత్మస్వరూపుడు మనలోనికి రమ్మని అవకాశిద్దాం. ఆ పరిశుద్ధ ఆత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన రూపంలోనికి మనం మార్చబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరుకునేదల్లా ఒక్కటే, నువ్వు ఆయన వలె మార్చబడాలి. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి నాలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి వెళతాం, సర్వసత్యాన్ని గ్రహిస్తాం, సత్యములోని స్థిరపడతాం, సత్యాన్ని స్థాపిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటూ ఉన్నది, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వసత్యములోనికి మనం నడవాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. సత్యాన్ని గ్రహించాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా సత్యాన్ని గ్రహించలేం. సత్యవాక్కుని మనం ధరించుకోలేం. సత్యవాక్యుని అనుసరించలేం. సత్యవాక్యములో మనం స్థిరపడలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పై భక్తి వలన ప్రయోజనం లేదు. ఆత్మశక్తి ద్వారా సమస్తమునే మనం జరిగించగలం. ఆత్మశక్తిలో మనం స్థిరపడితే దేవుని కార్యాలు భూమి మీద జరిగించగలం. దేవుని రాజ్యాన్ని కట్టగలం. ప్రభు యొక్క ప్రేమను భూలోకంలో పంచగలం. అందుకని నా ప్రియ ప్రభు అంటూ ఉన్నారు, శిష్యులు వచ్చి ఆయన యొద్దకు వచ్చి, అయ్యా పరలోక రాజ్యము మాకు ఒక్కసారి చూపించమన్నారు. కానీ నా ప్రభు అన్నారు, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది అన్నారు. అంటే తండ్రి యొక్క ప్రేమ కుమారులోని పంచిపెడుతూ అనుభవిస్తున్న శిష్యుడికి అది అర్థం కాల. ఆ తర్వాత ఆత్మను పొందుకున్నాక ఆ ప్రేమను వారు అనుభవించారు. ఆ ప్రేమలో వారు స్థిరపడ్డారు. ఆ ప్రేమను అందరికీ వారు పంచిపెట్టారు. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమను పంచిపెట్టాలన్నా, ప్రభు ప్రేమ అనుభవంలోనికి వెళ్ళాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ఆశీర్వదించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన దేహమని ఆలయముగా ఆయన మలుచుకోవాలి. ఆయన ఆశీర్వద కావాలి. దేవాలయాలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతాయి. దేవాలయాల్లోనే దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. ఇది ఒక దేవుని బిడ్డలారా అమోఘమైన స్థితి ఆలోచనలు క్రైస్తవులకు కూడా. దేవాలయం అంటే ఏది? దేవాలయం దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తూ ఉంది? దేవాలయం అంటే నువ్వు నేనే ఒక దేవాలయం. నీ దేహము నా దేహమే దేవుని ఆలయం.
ఆ ఆలయంలో వసించేదే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుభవం కలిగిన వాడు దేవాలయాలని కాదు, మనలో ఉన్న దేవుడిని చూసుకుంటూ ఆయన మహిమపరచాలి. ఆ మహిమనాథుడిని ఈ దేహము ద్వారా గణపరచగలిగే గొప్ప ధన్యత భాగ్యం దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మశక్తి చేత మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయనా. విలువ పెట్టి కొనబడిన దేహాన్ని నీ దేవాలయంగా మలుచుకున్నావు నాయన. ఆ దేవాలయంలో నువ్వు వసించడానికి ఇష్టపడుతూ ఉన్నావు. వసించబడే ఈ దేవాలయం పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా కాపాడుకోవడానికి కృప చూపించి సహాయం చేసి నాయన నీకు నమ్మదగిన వారిగా భూలోకంలో జీవించుటకు సహాయం చేసిన మా ప్రియ రక్షకుడు, శ్రీమంతుడు, కలవరినాథుడు, తన యొక్క రక్తము చేత విలువ పెట్టి కొనబడి పరిశుద్ధాత్మ దేవునికి దేవాలయముగా మార్చిన పరమ తండ్రి అయిన యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి.